అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం పల్లి చిక్కీ చేస్తున్నామండి. దాన్ని పల్లి పట్టి అని కూడా అంటారు. దానికి కావలసిన పదార్థాలు: బెల్లము, దాన్ని ముందే వాటర్లో కరిగించి తీసుకున్నానండి నేను. నువ్వులు, పల్లీలు వేయించి దాని పొట్టు తీసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మేము కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తున్నాం. దాంతో ఇలాచీ పౌడర్, అది పల్లీ చిక్కీ అయిపోయాక ట్రేలో పరుచుకోవడానికి ఒక ట్రే తీసుకున్నాను. దానికి నెయ్యి రాసుకున్నాను. ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్ మీద బెల్లంని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. దాని తర్వాత నేను ఇంతకుముందు ప్లేట్లో వాటర్ పెట్టుకున్నాను కదా, అది బెల్లం పాకం వచ్చిందో లేదో చూడడానికి. సో కొద్దిగా లైట్గా వచ్చింది. ఇంకొక 2 minutes ఉడకనివ్వాలి. ఇప్పుడు పాకం వచ్చేసిందండి. ఇలాచీ పౌడర్ వేసాను. దాని తర్వాత ఈ పల్లీ పౌడరు కొద్దిగా ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేస్తే సరిగా కలవదండి, అందుకే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను. అవి వేయచ్చు, వేయకపోవచ్చు, అది మన ఇష్టం. వేస్తే బాగుంటుందని నేను వేసానండి. వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. డైరెక్ట్ పల్లీలతో కూడా చేయవచ్చు అండి ఈ పల్లి పట్టీని. కాకపోతే మేము కస్టమైజ్ చాక్లెట్స్ కోసం ఇలా చేస్తున్నాం. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. ఎందుకంటే ఇది బెల్లం ఉంటుంది అండ్ బెల్లం పల్లీలు హెల్దీ కాబట్టి ఇలా చేసుకొని తినవచ్చు. రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ట్రేలోకి మార్చుకుంటున్నాను. అది వేడిగా ఉన్నప్పుడే ట్రేలో పల్చగా పరుచుకోవాలి. నీట్గా, అంటే గడ్డలుగా లేకుండా స్మూత్గా అయ్యేటట్టుగా దాన్ని ముందే సెట్ చేసి పెట్టుకోవాలండి. లేదంటే గట్టిగా అయిన తర్వాత మనం దాన్ని ఇంకేం చేయడానికి ఉండదు. మొత్తం అంచులు చివరి వరకు సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ఒక 10 minutes కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చేయితోటి ఇంకా కొంచెం నీట్గా చేసుకోవాలి. తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి. చల్లగా అయిపోతే ఘాట్లు పెట్టరాదు. సో నేను సన్నగా పెడుతున్నానండి, ఎందుకంటే కస్టమైజ్ చాక్లెట్స్ కోసం సన్నగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇది గట్టిగా అయితే అస్సలు రాదండి. ఇది ఒకటి ముందే చూసుకోవాలి. ఎంతో టేస్టీ పల్లి చిక్కీలు రెడీ అయ్యాయండి. ఆ పల్లి చిక్కీలతో ఇలా కస్టమైజ్డ్ చాక్లెట్ తయారు చేస్తామండి. థ్యాంక్ యూ.